జయ, నువ్వు వస్తావా రావా అని ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా? మాట్లాడలేం జయ, ఆలస్యంగా వచ్చానని వచ్చినట్టుంది. అయినా ఇప్పుడు ఈ కాస్త ఆలస్యానికి ఇలా అలిగితే రేపు నేను సిఐడి ఆఫీసర్ అయిన తర్వాత కొన్ని నెలల పాటు మనిషి అడ్రస్సే ఉండను. అప్పుడు ఈ రాణిగారు ఒంటరిగా ఎలాగుంటారో ఏమో. రాజేష్, ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును జయ, ప్రభుత్వం నన్ను స్పెషల్ సిఐడి ఆఫీసర్గా నియమించి వెంటనే రమ్మని చెప్పి కాల్ లెటర్ పంపించింది. ఆ విషయం చెప్పాలని నిన్ను ఇక్కడికి రప్పించాను. అయితే నా ఆశలన్నీ అడియాసలు కావాల్సిందేనా? నా బ్రతుకులకు వెన్నెల కాచి నడుమల పావులు కావాల్సిందేనా రాజేష్? జయ, ఏమిటి ఆ మాటలు? అవును రాజేష్, నీకే, నువ్వు మగవాడివి, ఎలాగైనా తిరగచ్చు, ఏమైనా చేయొచ్చు. నేను ఆడదాన్ని, పైగా వయసులో ఉన్నాను. ఇలా నీతో తిరిగితే నలుగురు ఏమనుకుంటారో తెలుసా? జయ, ఏమిటి ఆ పిచ్చి మాటలు? ఏమనుకుంటారో? కాబోయే భార్య భర్తలు చిరకాఘోరంగా ముచ్చటగా ఉన్నారని మురిసిపోతారు. కాదు రాజేష్, పెళ్లి కాకుండా పరభర్త తిరుగుతుందని నలుగురు నవ్విపోతారు. ఏమిటా పిచ్చి మాటలు? పిచ్చి మాటలు కాదు రాజేష్, నీ ప్రేమని వదులుకోలేక అటు పక్క కన్న తండ్రిని ఎదిరించి నువ్వే సర్వస్వం నమ్మనే పెద్ద సీఐడి అవుతుందని గర్వపడుతున్నావు తప్ప నా కోసం ఒక్క నిమిషమైనా ఆలోచించావా? ఎందుకు నువ్వు ఏమంటావు జయ? నువ్వు అర్థం చేసుకునేది ఉద్యోగం పురుష లక్షణం అన్నారు. వచ్చిన అవకాశాన్ని కాదని రేపు కావాలంటే వస్తుందా? ఈనాడు బిఏలు ఎంఏలు చేసిన ఎంతో మంది నిరుద్యోగులై ఖాళీగా ఉంటున్నారు. ఇవన్నీ తొలుచుకుంటూ నేను ఉద్యోగం చేయాలనుకోవడం తప్ప? చెప్పు జయ, చెప్పు. అది కదా రాజేష్, మర్చిపోవా, మన పెళ్లి జరగదేమోనని నాకు చాలా భయంగా ఉంది. అలా ఎన్నటికీ జరగదు. మన పెళ్లి తప్పక జరుగుతుంది. ఏనాటికైనా నువ్వే నా అర్ధాంగివి, నువ్వే నా జీవన జ్యోతివి. జయ, వచ్చేటప్పుడు నీకు ఒక బహుమానం తెద్దాం అనుకుంటున్నాను. ఏం కావాలో కోరుకో. అయ్యగారి మనసుని అక్కడ ఎవరికై ఇవ్వకుండా ఎన్నంగా తెచ్చి నాకే ఇవ్వండి చాలా. అసలు అక్కడికి తీసుకెళ్తేగా ఎవరికైనా ఇవ్వడానికి.
సూటిగా